నమస్కారం, వెల్కమ్ టు చిల్లర ముచ్చట్లు. ఈరోజు మనతో ఉంది ధీరజ్, హేమంత్ కశ్యప్. మీ ఇంట్రడక్షన్స్ ఒకసారి ఇస్తే. నా పేరు ధీరజ్, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నెక్స్ట్ సెమిస్టర్ థర్డ్ ఇయర్కి వెళ్తున్నాను. డేటా సైన్స్. చాలు. నా పేరు హేమంత్, నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ సెమిస్టర్ థర్డ్ ఇయర్. ఓకే, లాగిన్ తీద్దాం అనుకున్నా, ఏం తీయాలో అర్థం కాక సరే జూనియర్ని టైంపాస్కి ఇంటర్వ్యూ తీద్దాం అని చెప్పి పిలుచుకొచ్చా. పాపం వాడు ఏదో బాత్రూంలో ఉన్నాడు అనుకుంటా, ఆడి నుంచి మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టాన్ని. వీడు అసైన్మెంట్ ఉందన్నాడు, అసైన్మెంట్ అయిపోతే ఇక్కడ వచ్చాం. సో చెప్పు, అంటే క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి, ఎన్ని కొడుతున్నావు, ఏం సంగతి? నేనైతే ఏమి ఎగ్గొట్టాను, మోస్ట్లీ అన్ని అటెండ్ అవుతాను. నీ రూమ్మేట్ మాత్రం బాగా ఎగ్గొడతాడు. కరెక్ట్. ఒకసారి ఈ రూమ్మేట్ ఎర్లీ మార్నింగ్ కాదు అంటే 11ంటికి లేచాడు. ఏందిరా క్లాస్కి వెళ్ళలేదారా అంటే అటెండెన్స్ లేదన్న అన్నాడు. ఇప్పుడు ఆ అటెండెన్స్ ఎంత ఒకసారి చెప్పరా? ఒక 30%, 40% లేదా 85% ఉంటే కానీ ఎగ్జామ్ రాయనియరు, వాడికి 30% ఉంది. ఓకే, నెక్స్ట్ నువ్వు. రాజీగా నేను నన్ను నిద్ర అలారం మోగపోతే తప్పితే యూజువల్ అటెండ్ అవుతా. ఓకే, యూజువల్లీ అలారం మోగదు. హీఈస్ మిస్టర్ హేమంత్, అప్కమింగ్ యూనో జెన్సెక్కి నిలబడదాం అనుకుంటున్నాడు. ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. ఇట్లా చిన్నప్పటి నుంచే జెన్సెక్ అవుదాం అనుకున్నా అంటే మా స్కూల్లో ఫస్ట్ నీకు అసలు చిన్నప్పుడు ఐఐటి స్పెల్లింగ్ తెలుసా? ఓ మాట అంటే స్పెల్లింగ్ అంతా తెలియదులే అని. ఓకే, అంటే మాకు ఇట్లా చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఫస్ట్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు హెడ్ బాయ్లు హెడ్ గర్ల్ అవన్నీ చూసేది. ఏంటి హెడ్ బాయ్? ఓకే, క్లాస్ లీడర్స్ అన్నారు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అంటే జెన్సెక్లే. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఈ జెన్సెక్ కాకుండా బయట ఎమ్మెల్యే పొలిటీషియన్ అవ్వాల్సిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జెన్సెక్ అవ్వాలనుకుంటున్నాను? ఇక్కడ అయితే తర్వాత చూపించుకోవచ్చు. ఇట్లా నేను ఇక్కడ ఏం చూపిస్తాం, జనాలు ఏం చూడాలనుకుంటున్నారు? నథింగ్ డార్క్, జెన్యున్ గా లైక్ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇట్లా ఉండటం. ఓకే, అట్లాంటివి బాగా లైక్ ఇట్లా ఇష్టం నాకు. ఇట్లా ఇవన్నీ చేయటం ఎక్స్ట్రా కరికులర్స్. ఓకే, చిన్నప్పటి నుంచి చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడ కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అచ్చా, అయ్యో పనికి రాని పొజిషన్లు అన్నిటికీ అప్లై చేస్తాను నేను, అన్నిట్లో రిజెక్ట్ అయ్యాను. అంటే ఇప్పుడు జెన్సెక్ పనికిరాంది అంటావు? ఇది కాదు, ఇది ఇంట్రెస్ట్, ఇది లైక్ ఇది ఫైనల్. ఇది ఎక్స్పీరియన్స్ కోసం ఆ క్లబ్ హెడ్ అని ఈ క్లబ్ హెడ్ అని ఫస్ట్ ఇయర్ లోనే క్లబ్ హెడ్ లకి అప్లై చేసేయటము. నాకేం దాంట్లో పార్టిసిపేట్ చేయకుండానే వాళ్ళు చూసి అరే వాళ్ళేమో మరీ హోప్స్ తొక్కేలేక మరీ ఇంటర్వ్యూ అయితే తప్పకుండా తీసుకోవాల్సింది, ఫామ్ ఫిల్ చేసాడు కాబట్టి ఏదో తీసుకొని టైం పాస్ చేసేది వాళ్ళు. ఓకే, సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్? నేను ప్రస్తుతానికి జెన్సెక్ ఏం అవుదాం అనుకోవట్లేదు. ఓకే, మిగతా ఇంకా నార్మల్ స్పెషల్గా జెన్సెక్ లాగా అయితే ఏం అవుదాం అనుకోవట్లేదు. నార్మల్ అకాడమిక్ ఇంకా కొన్ని క్లబ్ యాక్టివిటీస్ అంతే. ఓకే, సో ఇప్పుడు సమ్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుదాం, జనరల్ బేసిస్, నాట్ పర్సనల్. సో మెస్ ఫుడ్ ఎలా ఉంటుంది? అంటే మనుషులు తినేటట్టు ఉంటుందా ఉండదా? పర్లేదు, తిని మేనేజ్ చేయొచ్చు. నువ్వు ఫుడ్ గురించి నన్ను అడగటం తప్పు, ఎందుకంటే నాకు ఏది పెట్టినా నేను తినేస్తాను. బట్ నాకు కొద్దిగా అంతగా ఏం నచ్చదు. లైక్ కొన్ని కూరలు అనవసరంగా అనిపిస్తుంది, కొన్ని బాగానే అనిపిస్తుంది. ఓకే, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? మీది డేటా సైన్స్ డిపార్ట్మెంట్ కదా? నాది డేటా సైన్స్. ఓకే, నీది డేటా సైన్స్, నీది సిఎస్సి. సో ఆల్రెడీ కోర్ బ్రాంచెస్ 4 ఉన్నాయి, సిఎస్సి, ఎలక్ట్రికల్, సివిల్, మెకానిక్. బట్ ఈ డేటా సైన్స్ అనేది కొత్తగా వచ్చింది, ప్లస్ మన క్యాంపస్ కొత్తదే. సో కొత్తలో నీకు కొత్త ప్లేస్మెంట్ వస్తుందా? నువ్వు కొత్తగా అనుకుంటున్నావా, లేదంటే కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నావా? రావడం మాత్రం స్టార్ట్ అవుతున్నాయి కొన్ని, స్పెషల్గా డేటా సైన్స్ కోసం వచ్చే పొజిషన్లు కొన్ని రావట్లేదు అయితే కాదు, వస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్ వస్తున్నాయి. ఇంక ఇంటర్వ్యూ జరిగే దాన్ని బట్టి నెక్స్ట్. ఇప్పుడు కల్చరల్ సెక్రటరీ ఎవరు అప్లై చేయట్లేరు, వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే ఎవరు అప్లై చేయట్లేదు. సో ఇట్లానే లెక్క మనం ఇట్లా రిస్క్ తీసుకోవటం, ఇట్లా ట్రై చేయటం. ఇప్పుడు మనం కాలేజ్లో ట్రై చేయకపోతే ఇక తర్వాత మనకి ఇట్లాంటి ఛాన్సులు కూడా దొరకకపోవచ్చు. గుడ్, ఎవడైతే నాకు తెలిసినంత అయితే చాలా మంది ఇక్కడ డైరెక్ట్ జాబ్లోకి వెళ్తారు. ఎవరు ఎక్కువ మంది ఇట్లా ఎంటెక్ వెళ్ళారు. వెళ్ళినా సరే ఎంటెక్లో మనం ఆ పనిలో ఉంటాయి. సో మనకి ఈ ఛాన్సులు మళ్ళీ దొరకవు. సో ఉండేదో ఒక కాలేజ్ లైఫ్, అందులో ఎంత ట్రై వెళ్తే అంత ట్రై చేయాలి. హేమంత్ లాగా అందరూ ఆలోచించండి, ఎందుకంటే తను ఒక సెకండ్ ఇయర్ విద్యార్థి అయ్యి కూడా ఉండి మాకంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. మా దాంట్లో ఉంటారు కొంతమంది, ఏం పని చేసినా దానికి బ్యాక్గ్రౌండ్ సెటైర్లు వేసుకుంటూ కూర్చుంటారు. సో
టేక్ ఏ బో. నెక్స్ట్ మనం ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యాంపస్లో హాస్టల్ రూమ్ నుంచి ఏ టైంలో బయటికి వెళ్ళకూడదు, దారుణాలు చూడొద్దు అంటే? ఎస్పెషల్ నైట్ టైం. నైట్ టైం అంటే సమ్ టైమ్ జోన్ ఉంటుంది కదా. నాకేమో 10 తర్వాత అనిపిస్తుంది. ఓకే, నువ్వు? 9 నుంచి మొదలైపోతాయి. 9? నువ్వు 9 రూమ్లోనే ఉంటావు కదరా, నీకేం తెలుసురా? డిన్నర్కి వెళ్ళినప్పుడు అట్లా డిన్నర్ 9కి ఎప్పుడు? ఓకే. సో క్యాంపస్లో నైట్ హౌల్స్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అవుట్ ఆఫ్ 100? నైట్ హౌల్స్ రాత్రి 80%. ఎగ్జామ్ ముందు 100%. ఎగ్జామ్ ఉంది కదా, జనరల్ కేసెస్? జనరల్ 50%, 60%. ఓకే, నువ్వు? ఈజీగా 60%. 60%. సో థర్డ్ క్వశ్చన్, ఈ వాషింగ్ మిషన్లలో బట్టలు వేస్తే అయ్యి అని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంది అన్నట్టు, అంటే వాషింగ్ మిషన్ ఆ బట్టలు తీసుకెళ్ళి నువ్వే ఉతుక్కోరా అని ఇంగ్లీష్లో ఇండైరెక్ట్గా సింబల్ ఇస్తున్నట్ట, లేదంటే వాటర్ స్ట్రక్ మిషన్స్ ఖరాబ్ అయిపోవడం వలన? సంథింగ్ రిలేటెడ్ టు పవర్ కట్, వాటర్ సప్లై ఏదో అనుకుంటున్నాను నేను. నాకు స్పెషల్గా ఐడియా లేదు. ఓకే, ఆనెస్ట్గా చెప్పాలంటే నేను సెమిస్టర్ 3 సార్లు 4 సార్లు బట్టలు ఉతుక్కుంటా. సో నాకు అంత ఐడియా లేదు. సెమిస్టర్ 3, నేను వారాన్ని 3 సార్లు ఉతుకుతాండ్రా. 2 నెలలకి 1 నెలకి మొత్తం ఒకసారి తీసుకెళ్ళి వేస్తాడు. బ్యాక్టీరియా వస్తుందిరా. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. సో ఆ మెస్ ఫుడ్కి క్యాంటీన్ ఫుడ్కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తా? చెప్పాలంటే క్యాంటీన్ ఫుడ్ కూడా నాకు అంత సూపర్ ఏమో అనిపించదు. జస్ట్ మెస్ ఫుడ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు అంతే తప్ప క్యాంటీన్ ఫుడ్ కూడా స్పెషల్గా బాగుండడం నాకైతే స్పెషల్గా నచ్చదు. ఏదో ఒకటి ఇది తినకుండా బోర్ కొడుతుంది, ఇంకేదైనా తినాలంటే క్యాంటీన్కి వెళ్తాను. ఓకే, నాకైతే క్యాంటీన్ ఫుడ్ అయితే కడుపు పాడేయడం పెద్ద మంచిగా. ఆయిల్ అయితే కొన్నిసార్లు ఆయిల్ సరిగ్గా వాడరు. సో అక్కడ ఏమన్నా ఆర్డర్ చేస్తున్నా అంటే నువ్వు చిప్స్ ప్యాకెట్లు ఏమన్నా తినాలి. ఇవి నార్మల్ ఆర్డర్ చేస్తే కడుపు పాడవుతుంది. ఓకే, నువ్వు ఆర్డర్ చేయడం కూడా ఈజీ కాదు. వెళ్ళి గంట సేపు ఉండాలి, గంట సేపు లైన్లో లేవడానికి. అప్పుడు చిన్నప్పుడు సినిమాలు టికెట్ బుక్ మై షోలు వచ్చే ముందు టికెట్ల కోసం నిల్చునే కదా, అట్లా నిల్చాల్సి వస్తుంది. వాడు ఒక్కరు మొత్తం అతనే దిగుతారు. మళ్ళీ వాళ్ళు పాటలు వింటారు దాని పైన ఫుల్ వాల్యూమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎప్పుడైనా అంబులెన్స్ సర్వీస్ వాడారా? వీడు వాడాడు. మొన్నే వాడా. ఏది పెద్దదా చిన్నదా? నన్ను వాడినాక చిన్న దాంట్లో వాడినాకనే నెక్స్ట్ నుంచి పెద్దది వచ్చింది. చిన్న దాంట్లో పట్టలేదు. కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా? కంప్లైంట్ చేయాలి, వాడు నోటీస్ చేసినట్టుండేమో. అంబులెన్స్ మార్చాల్సి. ఎనీథింగ్ యూ వాంట్ టు క్వశ్చన్ సీనియర్స్ అంటే, నువ్వు 2 లక్షలు పెట్టుబడి పెట్టు, 2 బర్రెలు వస్తాయి, సూపర్, స్ట్రెస్ ఉండదు, పాడు ఉండదు. నిజంగా డైరీ ఫామ్ పెట్టచ్చు. దాని ఇంకా బెటర్ అని గొర్రెలు పెట్టుకో. గొర్రెలు నువ్వు తప్పిపోతాయి, బర్రెలు అనుకో ఒక దగ్గర ఉంటాయి, ఇష్టాన్ని అనుకో వచ్చేస్తాయి. ఆ పనులు మేము ఆల్రెడీ చేస్తున్నాం. నువ్వు? ఏం లేదు, ఇంకా మీరు వెళ్ళిపోతున్నారు క్యాంపస్ లైఫ్, ఇది అయిపోతుంది ఇంకా. ఓకే, ఏమన్నా ఇంకా మహా అయితే 2 వీక్స్ ఉంది అంతే, 2-3 వీక్స్. ఓకే, ఎంజాయ్ చేశారు. సో రోజు మార్నింగ్ నువ్వు లేసే టైం? డిపెండ్ అయితే యూజువల్లీ 9 o'clock లేస్తా. 9 o'clock. నువ్వు? క్లాస్ 9 o'clockకి. ఇంత సీన్ లేదు. నా అలారం చూడు, 9 o'clock లేస్తా. అలారం 9కి ఉంటుంది. కొన్నిసార్లు క్లాస్కి కూడా రాడు, అలా మోగుతున్నా అలానే ఉంటాడు. అదేలే, మోస్ట్లీ క్లాస్లో ఉన్నప్పుడు అలా రావడానికి ట్రై చేస్తాను. నువ్వు చెప్పు. నేను క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ టైంకి 1.5 hour 1 hour ముందు లేస్తాను. క్లాస్ లేనప్పుడు మాత్రం డైరెక్ట్ ఆల్మోస్ట్ 11-12 అయిపోతుంది. ఓకే, సో ఇంకంతే, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో వేరే వ్లాగ్లో ఇంకొంచెం డిఫరెంట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.